దేవస్థానం యొక్క చైర్మన్ అనే ఒక పదవే కానీ ఒక సేవకుడిని 25 ఏళ్ల నుంచి ఒక సేవకుడిని ఈ దేవస్థానం 25 సంవత్సరాల నుంచి ఆది శంకరాచార్యులు వాళ్ళ పీఠాధిపతుల చేత మరియు తిరుపతి దేవస్థానం వాళ్ళ చేత ప్రతిష్ఠ జరిపి ఆ రోజు 23 సంవత్సరాల కింద 1,00,000 మందికి మేము స్వామివారి భోజనాలు ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి డైలీ దినదిన అభివృద్ధిగా చెందుతూ నిన్న దసరాకి దాదాపు 10-15 వేల మంది వచ్చారు. అలాగనే ఈ దశావతారాల కళ్యాణము ఇది చివరి రోజు. ఈరోజు పగ్గులు కూడా 3,000 మంది వచ్చారు. 3,000 మందికి అన్నదానం జరిగింది. మరలా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గైడ్లైన్స్ తోటి వాళ్ళ యొక్క డైరెక్షన్స్లో ఎలా చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రేపు వచ్చే 10వ తారీఖు అని చాలా ప్లాన్ తోటి కొన్ని 20-30 పొలాలకు వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి కొన్ని టన్నులు పూలు వాళ్ళు ఇచ్చేటట్టు అన్ని లిస్టు రాసుకొని వచ్చాము. రేపు 10వ తారీఖు 4:05 ఫస్ట్ ఆహారం జరుగుతుంది. మా ఎస్టిమేషన్ ఆ రోజు 30,000 మంది ఎస్టిమేషన్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి ప్రసాదాలు పులిహార, చక్కెర పొంగలి, ఇంకా అదనం వెరైటీలు 4-5 వెరైటీలు చేద్దాం అనుకుంటున్నాం. మరి మీ విలేకరులు కూడా మాకు ప్రజలు భక్తులు ఎంత గొప్ప, మీ విలేకరులు అంతకన్నా గొప్ప. ఎందుకంటే ఈ దేవస్థానం కానీ ఏదైనా కానీ వాళ్ళకి ప్రజల దగ్గరికి వార్త చేర్చడానికి మీరు తప్పనిచ్చి మాకు ఎవరు లేరు. కాబట్టి మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఈ గుడికిలో భాగం, డైరెక్టరా చైర్మనా అది కాదు, భాగం మీరు కూడా. అందువల్ల దయించి ఇది రాజధాని రోడ్లో ఉంది కాబట్టి. రెండోది, మేము 6 నెలల క్రితం ఒక వాచ్మెన్ బయట పెట్టి రాజధానికి ఎన్ని కార్లు పోతున్నాయి చూస్తే 650 పోతున్నాయి. నిన్న 11,500 కార్లు పోయినాయి నిన్న ఒక్కరోజు. రాజధానికి పోవటం రావటం అంటే బాగా డెవలప్ అయింది. దాన్ని బట్టి మాకు సంతోషం వేసింది, గుడి బాగా డెవలప్ అవుతుంది అని. అందువల్ల దాదాపు ఫేస్ కట్టు 250 అడుగులు ఫేస్ కట్టు గుంటూరు టౌన్లో కూడా ఎక్కడా లేదు. నిన్న దశావతారాల కళ్యాణం చేశాము. దశావతారాల కళ్యాణం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో 3 చోట్లే చేస్తారు. మనం 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలానే శ్రావణ మాసంలో మొన్న 1,400 మంది కుక్క పూజ చేశారు. అన్నిటికన్నా గొప్పతనం మన సత్యనారాయణ స్వామి వ్రతం చేశాము. 3,000 మంది కూర్చున్నారు, అంటే 1,500 జంటలు కూర్చున్నారు. మేము అన్నవరం నుంచి ప్రసాదం తీసుకొచ్చాము. నల్గొండ నుంచి ఆవుదూరుని తీసుకొచ్చి మా భక్తులకి, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి, మా ప్రజలకి, మా అమ్మలకి, మా పిన్నిలకి ఆవుదూరు తింటే కార్తీక మాసంలో చాలా మంచిదని పురోహిత సంఘం చెప్పినప్పుడు చాలా కష్టపడి చేశాము. మీ అందరూ ఆశీస్సులతోటి, పత్రికా విలేకరుల ఆశీస్సులతోటి, ప్రజలు, భక్తులు, చెల్లెళ్ళు, అక్కలు అందరి ఆశీస్సులతోటి ఈ దేవస్థానం డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది కూడా ఇప్పుడు కార్యక్రమంలో చివరి జరిగిన దానిలో పూజ్యులు, గురువులు శ్రీ చిన్న స్వామి వారు ఇచ్చిన సందర్శించి అందరికీ ఆశీస్సులు ఇచ్చారు. దాంతోపాటు రేపు వచ్చే 10వ తారీఖు కార్యక్రమం కూడా మీ అందరికీ బాగా సమయంతో పాటు అందరూ మీ అందరి కృషితో మాకు అవసరం ఉంటుంది. మీతో మేము పనిచేస్తాము. సో భక్తులకి మనవి, పొద్దున్న 4 నుంచి గుడి ఓపెన్ ఉంది కాబట్టి పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని బాగుండాలనుకుంటున్నాం. అంటే రాను ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాం మేము. మా గుడి తరఫు నుంచి మా టీం అంతా కూడా మీకు సపోర్ట్, మీ చిన్న సపోర్ట్తో మేము ముందుకు వెళ్తామండి.